తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ రోజు మనవుడు దేవాంశ్ పుట్టినరోజు కావడంతో భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణి దేవాంశులతో కలిసి వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. చంద్రబాబు కుటుంబానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అర్చకులు స్వాగతం పలికారు. ఇక దర్శనం తర్వాత వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఇక ఆ తర్వాత వెంగమాంబ నిత్యాన్నదాన భవనంలో దేవాంశ్ పేరిట అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు సహా కుటుంబ సభ్యులంతా భక్తులకు స్వయంగా ప్రసాదాలు వడ్డించారు. సుఖ సౌఖ్యాదులన్నీ కూడా నిరంతరం పొందాలి అని చెప్పి అద్భుతమైనటువంటి వలె ఎంతకీ తరగనటువంటి వారి అనుభూతులు పరస్పరం అందించుకుంటూ ఆ తర్వాత మాతృశ్రీ అన్నదాన సత్రానికి వచ్చి ఈ అన్నప్రసాద కేంద్రంలో భోజనాన్ని స్వీకరించడం ఏమి చేస్తూ ఉంటారో వాటినన్నిటినీ కూడా చెయ్యాలి అని సంకల్పించడం కూడా ఒక మహత్తరమైనటువంటి అభిప్రేరణాత్మకమైనటువంటి చిత్తవృత్తి పైన సహజంగా కనువిందు చేస్తూ ఉంటాయి. ఇది గొప్ప అన్నదానం అనాదిగా జరుగుతున్నది. ఎంతోమంది ఆయన అనుసరించి స్వీకరించేటువంటి అన్నమే బ్రహ్మస్వరూపము. ఆ బ్రహ్మమే అది ఇసుక పాత్ర వలె ఎంతకీ తరగనటువంటి వారి అనుభూతులు పరస్పరం అందించుకుంటూ ఆ తర్వాత మాతృశ్రీ అన్నదాన సత్రానికి వచ్చి ఈ అన్నప్రసాద కేంద్రంలో భోజనాన్ని స్వీకరించడం ఏమి చేస్తూ ఉంటారో వాటినన్నిటినీ కూడా చెయ్యాలి అని సంకల్పించడం కూడా ఒక మహత్తరమైనటువంటి అభిప్రేరణాత్మకమైనటువంటి చిత్తవృత్తి.